రైట్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, మరి మాదాపూర్లోని గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మార్నింగ్ నుంచి గ్రీన్ కో కార్యాలయంలో మరి ఏమన్నా కీలక ఆధారాలు కానీ డాక్యుమెంట్లు కానీ స్వాధీనం చేసుకున్నారా? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి పవన్? ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు గ్రీన్ కో కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తము 3 చోట్ల యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ఒకటేమో హైదరాబాద్లోని మాదాపూర్లో కొనసాగుతుండగా మరొకటి వైజాగ్లతో పాటు మచిలీపట్నంలో కూడా దీనికి సంబంధించి యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. 3 సంబంధించిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే గ్రీన్ కో సంస్థ సంబంధించి చూస్తే మాత్రము ఎఫ్ఈఓ సంస్థకు అంటే ఫార్ములా ఈ కార్కి సంబంధించి కూడా పూర్తిగా అందులో పార్ట్నర్గా ఉన్నారు. పార్ట్నర్గా ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏసీపీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇందులో సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఎవరెవరికి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ అయిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని దానిపైన పూర్తిగా ఏసీపీ అధికారులు ఇప్పటికే దృష్టి కొనసాగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఒకవైపు నోటీసులు కూడా జారీ చేశారు. ఇందులో ఇప్పటికే కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్తో పాటు బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసి హాజరు కావాలని చెప్పి కూడా ప్రధానంగా నోటీసులో కూడా పేర్కొన్నారు. మరోవైపు చూస్తే మాత్రం ఏసీపీ అధికారులు ఇప్పటికే మీకు నోటీసులు జారీ చేసిన దాని తర్వాత ఇందులో కీలకమైన సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరించే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తే ఫార్ములా ఈ సంబంధించిన ఎఫ్ఈఓ సంస్థ దీనికి ఆ యొక్క దర్యాప్తు సంస్థకు సంబంధించిన ఏసీపీ అధికారులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు గ్రీన్ కో ఇందులో ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ అనే దానిపైన ఏసీపీ అధికారులు ప్రధానంగా దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే వీరి బ్యాంక్ అకౌంట్స్తో పాటు దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ను కూడా ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని పూర్తిగా ఇందులో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి దాదాపు ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవి సాయంత్రం వరకు కొనసాగుతాయా లేకపోతే తిరిగి రేపు కూడా కొనసాగుతాయా అనేది మాత్రము వేచుడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకమైన సాక్ష్యాధారాలు దొరికితే మాత్రం దీనికి సంబంధించి ఎఫ్ఈఓ సంస్థకు పూర్తిగా ఇద్దరు కూడా పార్ట్నర్గా ఉన్నారు. పార్ట్నర్గా ఉండి ఇందులో ఫార్ములా ఈ కార్యే సంబంధించి దానిపైనే ఉన్నారు. కాబట్టి ఇందులో పూర్తిగా డబ్బులు ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగిందనే దానిపైనే ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి కొనసాగించారు. ఇందులో ఈ యొక్క ముగ్గురు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, వారికి సంబంధించి వారి డీటెయిల్స్ను కూడా పోలీసులు యొక్క దర్యాప్తులో కొంతమంది పేర్లు కూడా వెలువడే అవకాశం కూడా ఉంటుంది. వారిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కేటీఆర్తో పాటు దీనికి సంబంధించి అరవింద్ కుమార్ను బిఎల్ఎన్ రెడ్డిని వీరి ముగ్గురిని విచారిస్తే మాత్రం ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని మాత్రం ప్రధానంగా ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము కేటీఆర్ వర్షన్ చాలా భిన్నంగా ఉంది. అసలు ఫార్ములా ఈ కార్కి సంబంధించిన కేసులో తన పేరు ఎందుకు పెట్టారని దానిపైన కూడా హైకోర్టులో కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. అసలు రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారని మాత్రము ప్రధానంగా కేటీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిపైనే పూర్తిగా వీరు కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్ట్ చేసుకుంటే తాను భయపడేది ఏమీ లేదు అనేది మాత్రము ప్రధానంగా కేటీఆర్ కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఏసీబీ అధికారుల యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్తో పాటు ఆంధ్రాలో కూడా యొక్క సోదాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇందులో చాలా కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించే పనిలోనే ఏసీబీ అధికారులు ఉన్నారు. పవన్, మరి నోటీసులు రెండోసారి కూడా ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 9వ తేదీన విచారణకు రమ్మని నోటీసులు పంపినట్టుగా తెలుస్తుంది. సో మొదటి విచారణకు న్యాయవాదులను అనుమతించలేదని కేటీఆర్ అయితే వెళ్ళలేదు, వెనుదిరిగి వెళ్లారు. సో మరి ఇప్పుడు రెండో విచారణకు సంబంధించి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయనుకుంటారు? 9వ తేదీన హాజరు కావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు కూడా ఏసీబీ అధికారులు జారీ చేశారు. ఎందుకంటే నిన్న విచారణకు వచ్చిన దాని తర్వాత తన న్యాయవాదులను కూడా అనుమతించాలని చెప్పి కూడా కేటీఆర్ వారిని అడగడంతో వారు న్యాయవాదులకు సంబంధించి అలో లేదు అనేది మాత్రం ప్రధానంగా ఏసీబీ అధికారులు చెప్పడంతో ఈ యొక్క కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు ఉంది. కాబట్టి నిన్న అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. ఏసీబీ అధికారులకు ఒక నోటీసులు ఇచ్చి మరి దీనికి సంబంధించిన రిప్లై ఇచ్చారు. అయితే తిరిగి ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసి 9వ తేదీన హాజరు కావాలి ప్రధానంగా అనేది మాత్రము ఇందులో పేర్కొన్నారు. అయితే ఇందులో మాత్రము అడ్వకేట్ అని ఎక్కడా కూడా అలౌ చేయము, కేవలం వ్యక్తిగతంగానే హాజరు కావాలి. హాజరైన నేపథ్యంలో బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఎఫ్ఈఓ సంబంధించిన ఎంఓయు అంటే వీరికి సంబంధించి పూర్తిగా అగ్రిమెంట్ ఏ విధంగా రాసుకున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా తేవాలి. అంతేకాకుండా ఇందులో బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి వాటన్నిటిని కూడా తీసుకురావాలనేది మాత్రం ప్రధానంగా ఇందులో నోటీసులో కూడా పేర్కొన్నారు. అయితే 9వ తేదీని సంబంధించి విచారణకు 11 గంటలకి
ఇప్పటికీ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి 9వ తేదీన ఖచ్చితంగా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈలోపే అంటే ఈ రోజు రేపు మాత్రము లీగల్ ఎక్స్పర్ట్స్తో పూర్తిగా మంతనాలు కూడా జరుపుతారు. ఈ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టుకి అక్కడికి పిటిషన్ వేసి అక్కడ ఏ విధంగా వాదనలు వినిపించాలి, ఈ యొక్క క్వాష్ పిటిషన్లో తను ఎలా గెలుపొందాలనే దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతారు. ఎందుకంటే ఈ యొక్క ఇప్పటికే హైకోర్టులో చుక్కెదురైంది కాబట్టి సుప్రీంకోర్టులో అలాంటి చుక్కెదురు కాకుండా దీనికి సంబంధించి లీగల్ ఎక్స్పర్ట్స్తో ముందుగా దీనికి సంబంధించి యొక్క చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే ఒకవైపు చర్చలు జరుపుతూనే నెక్స్ట్ ఏసీపీ అధికారుల నోటీసులు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి విచారణకు ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి సంబంధించి కూడా వారు అడిగే క్వశ్చన్లు కావచ్చు, వారు చెప్పే దీనికి సంబంధించి కొన్ని ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా సేకరించి వాటన్నిటిని కూడా ముందు పెట్టి కేటీఆర్ని విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పాలి, అంతేకాకుండా తనకు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా తనను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేశారని దానిపైన కూడా ఏసీబీ అధికారులను కూడా ఈ యొక్క విచారణలో అడిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఈ యొక్క ఫార్ములా ఈ కేసు సంబంధించి మాత్రము ఏసీపీ అధికారులు ఒకవైపు దీనికి సంబంధించి దూకుడు పెంచారు, మరోవైపు ఈడీ అధికారులు కూడా దర్యాప్తు వేగవంతం కూడా చేస్తున్నారు. రైట్ పవన్, ఒక్క నిమిషం లైన్ లో